వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రామదాస్ గారు రాముణ్ణి కీర్తిస్తూ పలుకే బంగారమాయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 మే నుంచి 2024 జూన్ 4 ముందు వరకు కూడా ఇసుకే బంగారమాయరా అని సామాన్య దాసులెందరో పాడుకున్నారు. నిజమే. ఆఖరికి రఘురామకృష్ణరాజు గారు రెబలవ్వడానికి కూడా ఆ ఇసకే కారణమైంది. జగన్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి కారణం గూడా ఆ ఇసకే అయింది. అయితే ఆ ఇసకలో మాత్రం కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్కళ్ళు సంపాదించేశారంటే మీరు నమ్మరండి. మనలాంటి సామాన్యులు ఇల్లు కట్టుకున్నామో లేదో తెలీదు గానీ, ఆ ఇసకని అమ్ముకున్నారు, ఎక్కడెక్కడికో పంపించుకున్నారు, ఏం చేశారో తెలీదు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాత్రం ఇసుక మీద కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకున్నారు అక్రమంగా. నదీ గర్భాల్ని తొలిచేశారు ఇష్టం వచ్చినట్టు. మొత్తం ప్రకృతి సంపదని నాశనం చేసేశారు. ఇప్పుడు మారింది. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇసుక పాలసీ రేపు జూలై 8వ తేదీ నుంచి కూడా రాష్ట్రంలో అమలు కాబోతోంది. విచ్ ఈస్ నథింగ్ బట్ ఓల్డ్ పాలసీ. ఉచిత ఇసుక పథకం. యెస్. అక్కడ కేవలం ఆ లోడింగు లేదా రవాణా ఛార్జీలు ఈ 2 మాత్రమే మీరు చెల్లించాల్సింది. ఆఫ్‌కోర్స్ మీరంటే మళ్ళీ తప్పుగా అనుకుంటారు. మనమందరం చెల్లించాల్సింది మనకి ఇసుక కావాలంటే లోడింగ్ ఛార్జీలు మరియు రవాణా మాత్రమే మనం చెల్లించాల్సింది. ఇసుక మనకి ఎంత కావాలంటే అంత ఫ్రీ. అలా అని జెప్పి నేను 10 టన్నులు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటానంటే అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకండి. అమ్ముకోవడానికి ఇంకో దానికి అని చెప్పి. చక్కగా తీసుకెళ్ళి మన అవసరాలకు మనం వాడుకొని మిగతా దాన్ని ఉంచేస్తే సరిపోతుంది అంతే. ఎందుకంటే ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిర్మాణాలకు గూడా మనకి ఇసుక అవసరం పడుతుంది. సో, అదనపు భారం అవ్వకుండా మనం జూసుకోవాలి ఇప్పటి నుంచైనా సరే. అంతే తప్ప మీకు తెలిసి ఎవడన్నా ఇసుక రీచులు అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నాడని ఎవడైనా ఉంటే అది ఎవరైనా కావచ్చు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళైనా, వాళ్ళ కార్యకర్తలైనా, వాళ్ళ బంధువులు వీళ్ళైనా సరే తాట తీసేయండి అంతే. సమస్య లేదు. సో, చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. జూలై 8 నుంచి ఇసుక విధానం అమలు చేస్తామని. ఇదంతా ఉచిత ఇసుక విధానం. కేవలం ఈ లోడింగు, రవాణా మాత్రమే మీరు చెల్లించాలి తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. సో, అనేక లక్షల మంది భవన నిర్మాణ రంగ మరియు అనుబంధ రంగ నిర్మాణ కార్మికులకి, యజమానులకి అందరికీ కూడా ఇది నిజంగానే శుభవార్త. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఇంకేముంది పోన్లే అధికారం ఎలాగపోతే మన వ్యాపారాలు చేసుకుందామని ఇసుక మీద పడి రీచ్‌లు పెడతాము, మా ఇష్టం వచ్చింది చేసుకుంటాము, ఇసుకకి రేటు కడతాము అన్నారంటే నడ్డిరిగిపోద్ది. నా భాషను నేను ఐయామ్ రియల్లీ సారీ అండి. మీరు తప్పుగా అనుకున్నా కూడా నా భాషను నేను కొద్దిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు. రోజు అంటే ఇన్నాళ్ళు ఒక సద్విమర్శ చేసి అలవాటయిపోయింది. వాళ్ళని ఇంక మెత్తగా కొట్టాలి. ఏం చెప్పినా వీళ్ళకి అవ్వట్లేదని. ఇంక మెత్తగా కొడితే లాభం లేదు. నన్ను కూడా మీరు పక్కన పెట్టేస్తారు కాబట్టి నేను కూడా సామాన్యుడిలాగే మాట్లాడతా, సామాన్యుడిలాగే ఆలోచిస్తా. అంతే. వీళ్ళని ఇలాగే అనాలి. ఇలాగే వీళ్ళ గురించి మాట్లాడాలి తప్పితే ఇంకేమీ లేదు. అలా అని కొడాలి నాని గారిలాగానో, లేదంటే వంశీలాగానో ఇలాంటి వాళ్ళ భాషను మాత్రం దయచేసి నేను నాకు ఆపాదించుకోలేను. అలాంటి అలవాట్లు మనకొద్దు. సో, అందరికీ తెలియజేయండి. జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానం అనేది అమల్లోకి వస్తుంది. ఇది అందరికీ శుభవార్త. మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. ఎవరైనా సరే ఇసుక అక్రమాలకి పాల్పడుతున్నారు అంటే, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేస్తారో లేదో పక్కన పెట్టేస్తే, ప్రజలు మీ పని మీరు చేయాల్సిందే. ఫోన్ కొట్టండి ఇమ్మీడియేట్‌గా. పబ్లిక్ డొమైన్‌లో మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి మొబైల్ నంబర్‌లు, వాళ్ళ పీఎల్ నంబర్‌లు, వాళ్ళ ఆఫీస్ నంబర్‌లు అన్నీ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. అన్నీ ఇచ్చారు. పబ్లిక్‌లోనే ఇచ్చేసారు. ప్రమాణ స్వీకారాలు అయిపోయిన వెంటనే ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్‌లో పెట్టేశారు. సో, ఏ మంత్రికి ఫోను చేసినా, ఎవరికి చేసినా సరే, ఏ నియోజకవర్గం అయినా సరే, సార్ ఇక్కడ ఇసుక రీచ్‌లు ఇలా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, సీపీఎం, సిపిఐ వాళ్ళు, ఇంకొకళ్ళు, వాళ్ళు, వీళ్ళు ఎవ్వరనేది లేదు. ఇక్కడ మాకు ఉచితంగా మేము తెచ్చుకుందాం అనుకున్నా మాకు ఇవ్వకుండా ఇక్కడ వీళ్ళు ఇలా చేస్తున్నారు, అడ్డం పడుతున్నారు. మొత్తం కంప్లెయింట్ ఇవ్వండి. జీరో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయాలి. ఇప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా సరే కేస్ నమోదు చేయొచ్చు ఆన్‌లైన్‌లో ఇమ్మీడియేట్‌గా. దాన్ని అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఆ అవకాశం కూడా ఉంది. ఇసుక అక్రమంగా ఎవరన్నా రవాణా చేస్తున్నా, ఎవరైనా దొంగతనంగా స్టోర్ చేసి పెడుతున్నా, భవిష్యత్తులో ఎవరికీ దొరకకుండా చేయాలనేటువంటి కార్యాచరణ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సామాన్యుడనేవాడు నడ్డి విరగ్గొట్టేస్తాడు చెప్తున్నాను. సో, ఇక ప్రజలు మీరే రెస్పాండ్ అవ్వాలి. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నది చాలు. అవినీతి, అన్యాయాల మీద మౌనంగా ఉన్నది చాలు. ఈ క్షణం నుంచైనా సరే మీరు నోరిప్పి మీరు పని చేయకపోతే
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం అనే దాని మీద వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. అంతే. సో, దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.